చిందో దాన్ని ఖచ్చితంగా తుపాకులగూడెం బ్యారేజ్ దగ్గర నుండి ప్రారంభించాలని కేసీఆర్ గారు ప్రతిపాదించారు. కానీ ఆనాడు కేంద్రం ఒప్పుకోలే. మేము ఇచ్చంపల్లి దగ్గర పెడతాం రివర్ లింకేజ్ అని చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఏ మీటింగ్ కాలేదు, ఏ అపెక్స్ కౌన్సిల్ కలవలేదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ రివర్ లింకేజ్ ప్రాజెక్టు పాయింట్ పోలవరంకి తీసుకొని వెళ్ళడం జరిగింది. పోలవరం నుండి 200 టీఎంసీ గోదావరి నీళ్లను మొత్తం కూడా తీసుకెళ్లిపోతున్నారు. ఇవాళ గోదావరి కావేరీ లింక్ పేరు మీద చెన్నైకి నీళ్ళు ఇవ్వాలని చెప్పేటటువంటి వంక పేరు మీద గోదావరి నది నీళ్లు పర్మనెంట్గా తెలంగాణకు దూరం కాబోతా ఉన్నాయి. మరి అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు. ఇది చాలా దారుణం. ఎల్లుండి జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ప్రకటన దీని మీద చేయాలి. అపెక్స్ కమిటీ మీటింగ్ ఇమీడియట్గా పిలవాలని చెప్పి డిమాండ్ చేయాలి. మనకేదైతే 200 టీఎంసీలు నీళ్ళు నష్టపోతామో మన నీళ్ళ మీద మనకు వాటా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకోసం కట్టిండ్రు? ఈ 200 టీఎంసీల హక్కు మనకు తెలంగాణకు ఉండాలని చెప్పి వారు కట్టిండ్రు. మరి ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా? 1 కోటి ఎకరాల మాగాణం తెలంగాణ చేసినందుకు కేసీఆర్ గారికి ఇలా మీరు నోటీసులు ఇచ్చిండ్రా? రైతులకు రైతు బీమా పేరుతోనే ఆదుకున్నందుకు మీరు నోటీసులు ఇచ్చిండ్రా? రైతు బంధు పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీస్ ఇచ్చిండ్రా? కేసీఆర్ కిట్ ఇచ్చినందుకు నోటీస్ ఇచ్చిండ్రా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇచ్చిరా? ఎందుకోసం నోటీస్ ఇచ్చిండ్రు? అది అసలు కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రతి తెలంగాణ బిడ్డ కూడా బాధపడతా ఉన్నారు. తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే ఆ బక్కపల్సటి మనిషి ఒకసారి పిడికిలెత్తి బయలుదేరితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది మర్చిపోయి అటువంటి వ్యక్తికే మీరు ఇవాళ నోటీస్ ఇవ్వడం ఎందుకోసం ఇస్తూ ఉన్నారు? మొత్తం ఈ నోటీస్ ఏంది, ఈ కమిషన్ ఏంది, ఈ కథ ఏంది? తెలంగాణ జాగృతి సైనికులంతా కూడా యావత్ రాష్ట్రానికి జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేస్తాం. మేము ఆ ధర్నాలు అన్నీ కూడా వివరిస్తాం. మీ కుట్ర ఏంది, కాళేశ్వరం ఏంది, ఇవన్నీ కూడా వివరిస్తాం. జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేపట్టబోతా ఉన్నాం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి తరఫున. ఖచ్చితంగా అక్కడ మొత్తం కూడా మీరు ఎట్లా గుత్తేదారులకు వంతబాడుతున్నారు, ఎట్లా తెలంగాణ రైతాంగాన్ని ఎండబెడుతున్నారు, ఎందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీరు వాడతలేరు, ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు, ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు తెలుసు తెలంగాణ జాగృతి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది. బీసీ బిల్లు కోసం గత సంవత్సరంన్నరగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ నిన్ననే ముఖ్యమంత్రి గారు వెళ్ళి మోడీ గారిని కలిసి దేశ ప్రధానమంత్రిని అనేక ప్రాజెక్టుల గురించి మాట్లాడినారు, కానీ బీసీ బిల్లు గురించి మాట్లాడలేదు. ఇవాళ బీసీ బిల్లు ఈ రాష్ట్రంలో పెట్టించగలిగినామంటే 1 కాదు 2 బిల్లులు పెట్టించినామంటే దాంట్లో తెలంగాణ జాగృతి యూపీఎఫ్ పాత్ర ఉందన్న విషయాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు ఎప్పుడు కూడా విస్మరించారని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మీరు మర్చిపోవచ్చుగాక కానీ మేము మర్చిపోలేదు. బీజేపీ వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళా జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది. ఖచ్చితంగా కేంద్రానికి సెగదలిగే విధంగా రైల్ రోకా లాంటి కార్యక్రమాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తామని చెప్పి బీసీలకు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే లోపలనే తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లానే తెలంగాణ మహిళలకు మీరు